శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. సంసోను కూడా గెస్ చేయలేదు, కానీ సడన్గా అతని మీదకి సింహం వచ్చేసరికి దేవుని యొక్క ఆత్మ లేక దేవుని యొక్క బలం అతన్ని ఆవరించేసరికి ఒక మేకపిల్లను చీల్చివేసినట్లుగా సింహాన్ని చీల్చివేసినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దేవుని భయం కలిగిన వాళ్ళు ఏం చేయరు, భయపడారన్నమాట. అందుకని సంసోను భయపడకుండా దాన్ని చీల్చివేశారు. ఇదే పరిస్థితి బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూడొచ్చు. మనం తెలిసిన భాగం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47 వచనాన్ని మనం చదువుకుందాం. కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అని చెప్పాం. ఈ 17వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీలందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగానే మాట. ఈ భాగంలోన గొలియాతు అరుచుకుంటా కేకలు పెట్టుకుంటా, మీరు నా మీదకి ఒక మనిషిని పంపించండి, దాంతో పోరాడదాం, మేము గెలిస్తే మీరు మాకు దాసులు కావాలా, మీరు గెలిస్తే మేము మీకు దాసులు అవుతామని ప్రకటిస్తాము. ఉత్త మాటకే దాదాపు కొన్ని వేల మంది సైనికులు ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ మాట వినేసరికి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, 24వ వచనం చూడొచ్చు. ఇశ్రాయేలీలందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి ఏం చేస్తూ ఉన్నారు, పారిపోతా. గొలియాతుని చూసి పారిపోతా. ఎన్ని వేల మంది ఉంటారు అనుకో, ఒక్క మనిషిని చూసి భయపడి పారిపోతా ఉన్నారు. అయితే ఈ 45వ వచనంలో మాత్రం దావీదు ఏమాత్రం కూడా గొలియాతుకి భయపడడం లేదు. భయపడకపోగా ఎదిరించి మాట్లాడుతా ఉన్నాయి. ఒక బాలుడు అంత పొడవాటి మనిషి మీదికి ఏం చేస్తూ ఉన్నాడు, పోతా ఉన్నాడు. ఒక్క మనిషి, వీళ్ళు వేల మంది ఉన్న అతను చూసి పరిగెత్తారు. వీళ్ళు ఇలాగ పరిగెత్తడానికి గల కారణం ఏంటి, ఇతడొక్కడే అతన్ని ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే వీళ్ళలోన సైనికులనే పేరుంది కానీ దేవుని బలం వీళ్ళలోన లేదన్నమాట. అందుకని భయపడి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, పారిపోతాం. కానీ దావీదుకి ఏముంటా అనేది దేవుని యొక్క బలం ఉంటా ఉన్నది. పొట్టివాడై ఉండవచ్చు, హైట్లో తక్కువై ఉండవచ్చు, సన్న అంటే బాలుడై ఉండవచ్చు, కానీ దేవుని బలం మాత్రం మనకి సమృద్ధిగా ఉంటా ఉంది. అంతలేసిన మనిషిని ఎదిరించి పోరాడి పడగొట్టి చంపేస్తాడు. రైతులా చప్పటగొట్టే దేవుని మహిమ కలుగునుగా. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 25-29 వచనాల్లో సౌలు అనే ఇతడు దావీదుకి ఇంకో పని అప్పగిస్తాడు. 100 తలకాయలు ఫిలిష్తీయులను తీసుకొని వస్తే నా కూతురు ఇచ్చి నీకు పెళ్లి చేస్తానని చెప్పి దావీదుకి చెప్పి పంపిస్తే, దావీదు నేను ఎలా దేవాలా, ఎలా పోవాలా, ఏంటికి చేయాలి ఈ పనులు అని అనలేదు. మీరు 29వ వచనంలో చూడొచ్చు. పైన 27వ వచనం, గడువు దాటకు మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయుల్లో 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళను తీసుకుని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క. ఏం భయం లేదండి ఇతనికి. నీవు 100 తలకాయలు తీసుకొని రావాలి ఫిలిష్తీయులు అని చెప్పినప్పుడు ఏం మాత్రం కూడా జంకింది కానీ భయపడింది కానీ లేక నేను అలా చేయాలని కానీ అనలేదు. ఒక చెప్పంగానే ఫిలిష్తీయుల చేతి దండులోకి వెళ్ళి ధైర్యం బలం ఎక్కడిది అని అంటే దేవుడే అతని యొక్క బలం. ప్రయత్నాల చప్పటగొట్టే దేవుని మహిమ కలిగిన. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో తాను ఈ విధంగా మాట్లాడుతూ మొదటి వచ్చింది, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను, యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు, నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అనే మాట రాయబడింది.
ఇతనికి బలం ఏమిటిది? శరీర సంబంధమైన బలం ఇతనికి కాదు, దేవుడే అతనికి బలం. ప్రైద్దల చప్పటి కొట్టి దేవుని మహిమ కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక.